బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని నకిలీ మద్యాన్ని ఎంకరేజ్ చేసి తయారీ చేసి నకిలీ మద్యాన్ని దగ్గరుండే బ్రాంచ్ షాపులకు అందరికీ సప్లై చేసి పేద మధ్య తరగతి కుటుంబాల యొక్క ఆరోగ్యాన్ని తాగేటట్లు వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ప్రాణాలను ఎదిరిస్తుంది. అందుకు నిరసనగా ఈరోజు మనము ఈ ర్యాలీ కొనసాగుతాము. కవరేజ్ అయిపోయిన తర్వాత మనకు కావాలంటే మీ దగ్గరికి దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకునే సామెత వింటాం మనం. దుడ్డిచ్చి తేలుతో కుట్టించుకోవడం అంటే డబ్బులు ఇచ్చి తేలుతో కుట్టించుకోవడం. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు కూడా సేమ్ అట్లున్నాయి. పేదవాళ్ళ పరిస్థితి, మధ్యతరగతి వారి పరిస్థితి. 130 రూపాయలు డబ్బులు పెట్టి ఒక క్వార్టర్ మందు కొనుక్కుంటే తేలుతో కుట్టించుకునే పరిస్థితి కంటే దారుణంగా ఉంది. పాముతో కుట్టించుకున్నట్టు ఉంది. విషమే. అంటే డబ్బులు ఇచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవడం, కష్టం చేసి వారి రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటలో నుంచి వచ్చిన రూపాయలతో ఈ బ్రాందీనో విస్కీనో కొనుక్కుంటే మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమ నుంచి తయారైన ఎన్ బ్రాండ్స్, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్స్ ఈ కొనుక్కుంటే మనిషి అనారోగ్య పాలు, కొన్ని దినాల తర్వాత కొన్ని నెలల తర్వాత మరణించడం. కిడ్నీలు పాడవుతాయి, లివర్ పాడవుతుంది, మనిషికి మానసిక స్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా నవ్వడం, అధిక కోపానికి గురి కావడం, అనారోగ్య పాలు కావడం, మరొక 8 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో సరిపోవడం. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ నకిలీ మద్యం తయారు చేసే కరకట్ట పెద్దలకు లేఖమంతైనా కూడా జాలి కానీ కరుణ కానీ దయ కానీ పేదవారి పట్ల లేదు. ఈ పేద మహిళలకు సంబంధించిన తాలిబొట్టు అంటే ఏమాత్రం గౌరవం లేదు ఈ ప్రభుత్వానికి. పేదవారి తాలిబొట్టు, పేద మహిళల యొక్క తాలిబొట్టుకు లేని గౌరవం వారి చెమట ద్వారా వచ్చిన రూపాయలంటే మాత్రం చాలా ఇష్టం ఉంది వీళ్ళకు. ఈ రూపాయలను కరెన్సీ నగదు రూపంలో, పెద్ద నోట్ల రూపంలో మార్చి దాన్ని మరొక దేశాలకు మరొక వ్యాపారాలకు మరలించేదానికి శ్రద్ధ ఉంది. కానీ ఈ మహిళల యొక్క తాలిబొట్టు తెగి కింద పడితే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నమైపోతుంది, వారి భార్య ఏమైపోతుంది, వారి పిల్లలు ఏమైపోతారు, వారి చదువులు ఏమైపోతాయి, ఏమాత్రమే కానీ ప్రభుత్వానికి చీమ కుట్టేట్టు కూడా లేదు. నిజంగా ఒక్కసారి ఆలోచించమని చెప్తాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా. రాక్షస ప్రభుత్వం ఇది, రాక్షస హృదయం. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అసలుకు. ఈ రాష్ట్రంలో ఉండే పేదవారిని అందరినీ టార్గెట్ చేసినారు. 99 రూపాయలకు దొరికే విస్కీని, 110 రూపాయలకు దొరికే బ్రాందీని, 130 రూపాయలకు దొరికే బ్రాందీ విస్కీల మీద టార్గెట్ చేసినారు. ఈ నకిలీ మద్యం అంతా తయారు చేసింది పేదవారు తాగే మద్యం మీదనే. ధనవంతులు తాగే మద్యం మీద నకిలీ మద్యం తయారు చేయలే, పేదవారు తాగే మద్యం మీదనే చేసినారు. ఈ సుమోనే బ్రాందీ విస్కీలు, షాట్ అనేది, కేరళ మాల్ట్ అనేది, బెంగళూరు మాల్ట్ అనేది, ఓఏబి అనేది, ఇవన్నీ పేద మధ్యతరగతి కుటుంబీకులు తాగుతున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ నకిలీ మద్యం తయారు చేసే పెద్దలు టార్గెట్ చేసింది అంటే కదా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలను, ఆ ఇళ్లలో ఉండే భార్యల యొక్క తాలిబొట్టులను, వారు సంపాదించిన రక్తాన్ని చెమటగా మార్చి వచ్చిన రూపాయల మీదనే వారికి వ్యామోహం ఉంది. ఇది ప్రభుత్వం అంటారా దీన్ని? ఈ ప్రభుత్వానికి ఏమాత్రమేనా జాలి, కరుణ, దయ, బుద్ధి, జ్ఞానం ఉందంటారా? ఈరోజు మేము ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇంతమంది మహిళలు, పురుషులు, వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఎక్సైజ్ ఆఫీసర్ కాడికి పోయి అయ్యా నకిలీ మద్యాన్ని ఆపండి, దుర్మార్గము, అసహ్యం కలుగుతుంది. నాకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చెప్పాలంటే ఒక మాట, జనరల్గా మేము చెప్తే ఏ మాట చెప్పాలా? మద్యాన్ని ఆపండి అని చెప్పాలా? మా దరిద్రం, మా కర్మ, మద్యాన్ని ఆపండి అని చెప్పే పరిస్థితి పోయి ఈ విషాన్ని ఆపండి, ఈ నకిలీ మద్యాన్ని ఆపండి,
మా చెల్లెల యొక్క తాలిబొట్టు కాపాడండి, ఆ కుటుంబాలను విచ్ఛిన్నం కాకుండా కాపాడండి అని చెప్పి మొరబెట్టుకుంటే దుస్థితి ఈ ఎన్ బ్రాండ్స్ వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు దాపరించింది రాజకీయ పార్టీలకు. చూడు ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి చూడండి మహిళలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు 20 మంది 30 మంది 50 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళంతా మా పార్టీకి సంబంధించిన నాయకులు. అటు నువ్వు కెమెరా చెప్తే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కాదు. వాళ్ళందరూ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన సామాన్యమైన మహిళలు, సామాన్యమైన గృహిణులు, సామాన్యమైన కుటుంబ స్త్రీలు, పేద మద్దతు వర్గాలకు సంబంధించిన వారు. వాళ్ళ భర్తలు కష్టం చేస్తే బేల్దారి పనినో, ఆటో డ్రైవరో, మరొక పనినో, కాఫీ పనో ఏదో ఒక పని చేస్తే రోజుకు 500, 600, 700 సంపాదిస్తే ఆ డబ్బు తీసుకొస్తే ఆయన 200, 300 తాగి మిగతా 200, 300 ఇంటికి ఇస్తే ఆ డబ్బుతో పెళ్ళాం పిల్లలను సాక్కోవాల్సిన స్థితి ఉండే కుటుంబ స్త్రీలే ఇక్కడంతా ఉండేది. ఇంతమంది పేద కుటుంబ స్త్రీలు, మర్యాదస్తులైన గృహిణులు రోడ్డెక్కడానికి కారణం మాకు సంక్షేమ పథకాలు అందించు అని కాదు, మా పిల్లలకు చదువు చెప్పించు అని కాదు. నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారం 1500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానని చెప్పినావు చూడి, అది ఇయ్యా అని రాలే. నిరుద్యోగ వృత్తి ఇయ్యా అని రాలే. మా బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తు ఇయ్యా అని చెప్పలే. నా మొగుని సంపాకయ్యా అంటుంది, నా కొడుకును సంపాకయ్యా అంటుంది. నాకుండేది ఒక్క కొడుకుండాడు, వాడు చస్తే నా పరిస్థితి ఏంది, నా గర్భశోకం ఏంది, నా మొగుడు చస్తే నా కుటుంబ పరిస్థితి ఏంది, నా జీవితం ఏంది, నా మొగుడిని నా పిల్లలను సంపాకయ్యా అని చెప్పి రోడ్డెక్కినారు. సిగ్గుండాలా? ఇటువంటి మహిళలు రోడ్డెక్కిన భర్తను, నా పిల్లలను సంపొద్దు, నువ్వు నకిలీ మద్యం తయారు చేసి పొట్టన పెట్టుకోవద్దు మా కుటుంబ సభ్యులను చెప్పి రోడ్డెక్కిన తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం గద్దె మీద కూర్చొని పరిపాలన చేస్తా ఇంకా శుద్ధపూస మాటలు మాట్లాడతా అంటే ఎంత అన్యాయం అయ్యే అసలుకి ఇది. ఏమన్నా పల్లెలో చెప్తే వింటాంటాం, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఎక్కుంటాయంటే కదా, పతివ్రత పరమాన్నం వండితే కదా చల్లవార్తలు వేడిగా ఉంటుందని అంట. చల్లగానే కాదంట, పొద్దుగుడికి 6 గంటప్పుడు పరమాన్నం చేస్తే పాయసం చేస్తే తెల్లవారు 7 గంటప్పుడు తిన్నా అది వేడిగా ఉంటుందంట పతివ్రత పరమాన్నం చేస్తే. అట్లుంది చంద్రబాబు నాయుడు చెప్పి శుద్ధపూస మాటలన్నీ కూడా ఇంకా సూపర్ 6 అని ఇంకొకటని ఏమి అసలు నోటికి వచ్చి అబద్ధాలన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చింది. దాన్ని చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మా ముందుండే ప్రధానమైన బాధ్యత, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముందుండే ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో నకిలీ యొక్క మద్యాన్ని పూర్తిగా అరికట్టడం. బ్రాందీ షాపుల్లో మాత్రమే ప్రభుత్వం చేత జారీ చేయబడిన బ్రాందీ విస్కీ మాత్రమే దొరకడం, అక్కడ పర్మిట్ రూములు ఇచ్చి తాపించే ఏర్పాటు లేకుండా చేయడం. 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయన్న, 3,396 బ్రాందీ షాపులకు అనుమతిస్తే 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. 1,00,000 బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే అన్యాయమైన పరిస్థితి ఏమైనా ఉందా? వీధికి గ్రామాన ఏడ చూసినా కానీ నువ్వు ఎక్కడికైనా ఏ పల్లెకైనా పట్టణంలో ఏడనే తిరుగు, టీ బంకుల కంటే బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. కాకా టీ బంకుల కంటే బ్రాందీ బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి బెల్ట్ షాపు గ్రామాన 2-3 బెల్ట్ షాపులు పెట్టి మొలకల చెరువులోను ఇబ్రహీంపట్నం తయారు చేసిన నకిలీ మద్యాన్ని వేల లక్షల బాటలను ఆ బెల్ట్ షాపులకు సరఫరా చేసి పేదవాళ్ళు తాగే చోట విక్రయించి వాళ్ళను బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా ముందు ప్రధానమైన బాధ్యత ఇదే. ఈ నకిలీ మద్యం అరికట్టాలా, బెల్ట్ షాపుల నుంచి కాపాడాలా, బ్రాందీ షాపులలో ప్రభుత్వం చేత జారీ చేయబడిన విస్కీ బ్రాందీ మాత్రమే రావాలా, మనుషుల యొక్క ప్రాణాలను కాపాడాలా, పేదవారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలా. ఒక్క మాటలు చెప్పాలంటే పేద కుటుంబాలకు సంబంధించిన మా చెల్లెళ్ళ యొక్క మంగళ సూత్రాలను కాపాడడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు అది భుజానికి ఎత్తుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భుజానికి ఎత్తుకున్నారు కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరూ గట్టిగా ఆదేశించినారు. ఆయన గట్టిగా చెప్తున్నాడు, ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క మహిళల యొక్క కుటుంబాలను కాపాడడం కోసం, వారి మంగళసూత్రాలను కాపాడడం కోసం, వాళ్ళ బిడ్డలను వాళ్ళ భర్తలను కాపాడే దానికోసం రోడ్డు ఎక్కండి, ఉద్యమాల తీవ్ర రూపంలో చేయండి, శాంతియుతమైన ఆందోళన రూపంలో గట్టిగా మీరు పోరాడండి. పోలీసులు మిమ్మల్ని అడ్డగించే పరీక్ష చేసినా, ఆంక్షలు పెట్టినా కూడా, నాన్ అవైలబుల్ కేసులు పెట్టినా కూడా జైళ్ళకి పోయేదానికైనా మీ తల్లుల కోసం, మీ చెల్లెల కోసం సిద్ధపడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఇదిగో మేమందరం సిద్ధమై వచ్చినాం. నీ బుద్ధిగుట్టి ఆంక్షలు పెట్టుకో, ఇది ఆపడానికి సాధ్యమే కాదు. నకిలీ మద్యాన్ని ఆపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గట్టిగా పోరాటం చేస్తాం. నువ్వు ఎటువంటి కేసులు పెట్టినా స్వీకరించేదానికి సంసిద్ధంగా ఉండాం. మా ధ్యేయం ఒకటే, ఈ రాష్ట్రంలోని పేద మహిళల యొక్క మంగళసూత్రాలు తెగి కింద పడకుండా, వాళ్ళ భర్తలు వాళ్ళ బిడ్డలు మరణించకుండా, గర్భశోకం కలగకుండా, వారి డబ్బు వేస్ట్ కాకుండా, వారి అనారోగ్య పాలు కాకుండా వారిని కాపాడడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టిగా ఉద్యమ బాట పట్టినాం. ఇది ఆపేంత వరకు వదలం.